హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు టీమిండియాకి కంగ్రాట్స్. చాలా బాగా ఆడారు. సో టీమిండియా సెమీస్కి వెళ్ళింది. కానీ ఈ వీడియో గెలవడం ఓడిపోవడం గురించి కాదండి. ముందే చెప్తున్నాను, గౌతమ్ గంభీర్ ఫ్యాన్స్, ఈ వీడియో చూసేవాళ్ళు గౌతమ్ గంభీర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నాకు గౌతమ్ గంభీర్ అంటే చాలా గౌరవం అండి. కానీ యాజ్ ఏ ప్లేయర్ కింద తను వరల్డ్ కప్స్లో టీమిండియాకి అవసరమైన టైంలో ఎలాంటి కీ ఇన్నింగ్సెస్ అండ్ క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాడో అందరికీ తెలుసు. అది డినై చేయలేం. సో యాజ్ ఏ ప్లేయర్గా నాకు గౌతమ్ గంభీర్ అంటే చాలా రెస్పెక్ట్ అండి. కానీ గౌతమ్ గంభీర్ వల్ల టీమిండియా ఎంత నష్టపోతుందో యాజ్ ఏ కోచ్గా ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం లాగ్ లేకుండా. ఫస్ట్లీ నాకు చేంజెస్, మనం క్రికెట్లో చాలా చేంజెస్ చేస్తారు, టీంలో చాలా చేంజెస్ చేస్తారు, మ్యాచ్ జరుగుతున్నప్పుడు చాలా చేంజెస్ చేస్తారు. వాటన్నిటికీ నేను ఆపోజిట్ ఏం కాదు, నేను వాటిని అపోజ్ చేయను. టీంకి చేంజెస్ చేయాలి, టీంలో చేంజెస్ చేయాలి, మ్యాచ్ జరుగుతున్నప్పుడు సిచ్యువేషన్ బట్టి చేంజెస్ చేయాలి, అవి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ టీంకు ఉపయోగపడే చేంజెస్ చేస్తే అందరం రెస్పెక్ట్ చేస్తాం, అందరం అగ్రీ చేస్తాం, అందరం నిలబడతాం దాని వెనకాల. కానీ గౌతమ్ గంభీర్ చేసే చేంజెస్ ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మొన్న సౌత్ ఆఫ్రికా మ్యాచే తీసుకుందాం. సేమ్ సిచ్యువేషన్లో లాస్ట్ 2024 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా టీమిండియా సేమ్ సిచ్యువేషన్లో ఉంది సౌత్ ఆఫ్రికా మీద. మనకి ఆ టైంలో బ్యాటింగ్కి అక్షర్ పటేల్ వచ్చాడు. ఎలాంటి కీ కాంట్రిబ్యూషన్స్ ఆ ఫైనల్లోనే కాదు, ఆ వరల్డ్ కప్లో మనకి పార్ట్నర్షిప్ కావాలి, వికెట్లు పడతాయి అనుకున్న టైంలో అందరూ అక్షర్ పటేల్ వైపే చూశారు. వచ్చిన ప్రతిసారి ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పను, ఒక సెంచరీ కొడతాడు, పెద్ద పెద్ద నాక్స్ ఆడతాడు అని నేను చెప్పను. కానీ టీంకి కావాల్సిన కాంట్రిబ్యూషన్ అయితే చేస్తాడు. ఆ టైంకి టీంకి ఏం కావాలో అలాంటి ఒక పార్ట్నర్షిప్ ఇస్తాడు, ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతాడు. అది చాలు కదా మనకి. కానీ మొన్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తీసుకుందాం. అక్షర్ పటేల్ని తీసేసావంటే దానికి రీజన్ ఏదైనా ఉండాలి కదా. ఇప్పుడు అక్షర్ పటేల్ సరిగ్గా పెర్ఫామ్ చేయకుండా అన్నా ఉండాలి ముందు మ్యాచ్లో, లేదా అక్షర్ పటేల్కి ఏదైనా ఇంజురీ అయి ఉండాలి, లేదా అవైలబుల్ లేకుండా ఉండాలి. అవి ఏం కాకుండా అన్ని మ్యాచ్లు అక్షర్ పటేల్ ఆడేసి ఆ ఒక్క మ్యాచ్ మాత్రమే వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. ప్రయోగాలు చెయ్యి, కాకపోతే నీకు ఆ కీ మ్యాచెస్లో వద్దు. కీ మ్యాచెస్లో కోర్ టీమ్ని, నేను వాషింగ్టన్ సుందర్ తక్కువ ప్లేయర్ అని చెప్పట్లేదు, అక్షర్ పటేల్ గొప్ప ప్లేయర్ అని చెప్పట్లేదు. కానీ సిచ్యువేషన్ బట్టి, ఫార్మేట్ బట్టి ప్లేయర్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు అక్షర్ పటేల్ T20లో వాషింగ్టన్ సుందర్ కంటే చాలా ఫార్ బెటర్ ప్లేయర్. ఓకేనా? అదొక చేంజ్. దానివల్ల మనం రిజల్ట్ చూసాం. మనకి కీ కాంట్రిబ్యూషన్, పార్ట్నర్షిప్ కావాలి అనుకున్న టైంలో మనకి పార్ట్నర్షిప్ రాలేదు, దానివల్ల కొలాప్స్ చూసాం, ప్రెజర్ వల్ల కొలాప్స్ చూసేసాం. అది ఘోరమైన లాస్. అది పక్కన పెడితే ఇవాళ మ్యాచే తీసుకుందాం. బ్రేక్ 14 ఓవర్స్కి బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బాలే హార్దిక్ ఒక మంచి బాల్ వేసి ఒక మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ ఓవర్ కూడా సూపర్ వేసాడు. నెక్స్ట్ అన్ని డాట్ బాల్స్, లాస్ట్ బాల్ 6 కొట్టారు. T20 అన్నా కొడతారు, ఇట్స్ ఓకే. కానీ చాలా మంచి ఓవర్ అది. అంతా మన కంట్రోల్లో ఉంది మ్యాచ్ అనుకున్న టైంకి 15 ఓవర్స్కి 125 ఫర్ 4 అనుకుంటా. మ్యాచ్ అంతా మన కంట్రోల్లోనే ఉంది. ఆ టైంకి అంతా మన కంట్రోల్లోనే ఉంది, గంభీరాన్ని వచ్చి ఇంకా ఏం పుల్లబెట్టలేదు అనుకుంటా ఉన్నాను. అదే టైంకి సూర్య దాదాపు బాల్ కూడా వరుణ్కి ఇచ్చేశాడు. కానీ గంభీర్ అన్న మెసేజ్ బయట నుంచి వాషింగ్టన్ సుందర్ స్ట్రైట్గా సూర్య దగ్గరికి వచ్చాడు, అంతే. బాల్ వరుణ్ దగ్గర నుంచి హర్షదీప్కి వెళ్ళిపోయింది. రిజల్ట్ చూసాం, 24 రన్లు. అంటే నాకు ఇక్కడ అర్థం కాని ఏంటంటే అసలు చేంజ్ అవసరం ఏముంది అక్కడ. ఇప్పుడు ఎప్పుడైనా కానీ డెత్ ఓవర్స్ మనం పేస్ బౌలింగ్కే ఉంచుతాం, ఏ టీం అయినా కానీ. అది సేఫ్ గేమ్. డెత్ ఓవర్ అనేది స్పిన్నర్లను కొడతారు, అన్ని మ్యాచ్లు కొడతారని నేను చెప్పను, స్పిన్నర్లను కొడతారనేది ఉంటుంది. సో స్పిన్నర్ని 16 ఓవర్స్ లోపల కంప్లీట్ చేసుకుంటాం, స్పిన్నర్లకి ఇచ్చేది ఏదన్నా ఉంటే. డెత్ ఓవర్లో ఇప్పుడు మనకి బుమ్రాకి 2 ఉన్నాయి, హర్షదీప్కి 2 ఉన్నాయి, 4 ఓవర్లు సరిపోతాయి కదా డెత్. సో 16th ఓవర్ నీకు. అండ్ ఇంకొకటి, ముందేమన్నా వరుణ్ చక్రవర్తి సరిగ్గా వేయలేదు అందుకని నువ్వు చేంజ్ చేసావంటే అనుకోవచ్చు. ముందు 14th ఓవర్ హార్దిక్ వేసిన బ్రేక్ ముందు ఓవర్ వరుణ్ చక్రవర్తి వేసాడు, జస్ట్ 6 రన్సే ఇచ్చాడు. ముందు వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్ మంచిగానే వేసాడు కదా, ఇంకా చేంజ్ ఎందుకు అవసరం లేదు కదా. మనం 16th ఓవర్ లోపు స్పిన్ కంప్లీట్ చేసుకుంటే లాస్ట్ 4 ఓవర్స్ డెత్కి ఇచ్చుకునే వాళ్ళం. సేఫ్ ఆప్షన్ మంచిగా మన చేతిలో ఉంది, గేమ్ కంట్రోల్. వాళ్ళు లాస్ట్ 5 ఓవర్స్లో 10 వచ్చినా కానీ 170 క్లోజ్ అయిపోయేది. ఇంత మరీ 190కి తీసుకెళ్ళిపోయి గేమ్ మనం చేసి చేయలేమో అన్న టార్గెట్ ఎందుకు తీసుకెళ్ళడం. ఇప్పుడు హర్షదీప్ 19th ఓవర్ వేసాడు, మళ్ళీ 5 ఓవర్ 6 రన్స్ ఇచ్చాడు, చాలా బాగా వేసాడు.
అండ్ హర్షదీప్ అన్నిసార్లు డెత్లో అందరూ అన్నిసార్లు బాగా వేస్తారని నేను చెప్పను. ఎందుకంటే పోయిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా లాస్ట్ ఓవర్ హర్షదీప్ 20 రన్స్ కొట్టించుకున్నాడు. అవుతాయి, కొడతానే ఉంటారు. కానీ ఇక్కడ కొట్టినా ఓకే. ఎందుకంటే అసలు చేంజ్ అవసరమేముంది ఇప్పుడు. వాళ్ళకు ఒక 60-70 రన్స్ పార్ట్నర్షిప్, ఓ 50 రన్స్ పార్ట్నర్షిప్ మన చేతిలోంచి బయటికి వెళ్ళిపోతుంది గేము. ఎందుకంటే వాళ్ళందరూ కొట్టేవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మనకు బ్రేక్ త్రూ కావాలనుకున్న టైంలో నువ్వు కొత్త వాళ్ళని తీసుకురా, కొత్త వాళ్ళ చేత వేయించు, లేదంటే ఉన్న వాళ్ళనే బ్రేక్ చేయించి, స్పెల్స్ బ్రేక్ చేయించి వేయించు, అంతా ఓకే, యాక్సెప్ట్ చేస్తాం అందరం. కానీ ఇప్పుడు చేంజ్ అవసరం ఏముంది మనకి? ఎందుకు అవుట్ ఆఫ్ ది బాక్స్కి వెళ్ళి అవి చేయాల్సిన అవసరం ఏముంది? జస్ట్ ఇక్కడ నా మార్క్ చూపించుకోవాలి, క్రెడిట్ అంతా మళ్ళీ టీంకి వెళ్ళిపోద్దేమో, నా మార్క్ చూపించుకోవాలి ఇక్కడ అని చెప్పేసి చేయడం తప్ప నాకైతే ఇంకేటేం కనపట్ల. ఎందుకంటే దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. పోయిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత గంభీర్ అన్న ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్తాడు, ఏమని, మనం ఇది 37 మ్యాచెస్లో వరల్డ్ కప్లో ఇది 2వ మ్యాచే మనం ఓడిపోయింది చాలా రోజుల తర్వాత అన్నట్టు అలా చెప్తాడనమాట. క్రెడిట్ ఎందుకు తీసుకుంటాడు నాకు అర్థం కావట్లేదు. ముందన్నీ గెలిచింది రోహిత్ శర్మ, ద్రావిడ్ వీళ్ళ హయాంలో వాళ్ళు బిల్డ్ చేసిన టీము. అండ్ సేమ్ ఆప్షన్స్ నీకు ఉన్నాయి, అక్షర్ పటేల్ ఉన్నాడు, అండ్ యూస్ చేసుకోలేదు. నువ్వు కొత్తగా చేంజెస్ చేసి ఏదో చేద్దాం అనుకున్నావు, అండ్ మళ్ళీ స్టిల్ క్రెడిట్ తీసుకుంటున్నావు. అండ్ నువ్వు వచ్చిన తర్వాత మీరు గెలిచింది 4 మ్యాచ్లే, 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఓడిపోయారు ఒకటి. అండ్ గెలిచిన 4 మ్యాచ్ల్లో కంఫర్టబుల్గా గెలిచింది ఒక పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే. మిగిలినవన్నీ లాస్ట్లో ఫ్లూక్లో అదృష్టం బాగుండి గెలిచాము అంతే, చిన్న టీముల మీద కూడా. సో అవసరం లేని టీంకి అవసరమైతేనే చేంజెస్ చేయండి, అవసరం లేని చేంజెస్ చేయకండి. ఏదో నా మార్క్ చూపించుకుందాం, క్రెడిట్ నేను తీసుకుందాం, ఇలాంటివి వద్దు. మీ ఈగో వల్ల మీకేదో టీమిండియా మీద ఈగోనో పగో ఉన్నట్టు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మీ ఈగో వల్ల టీమిండియా ఎఫెక్ట్ అవుతుంది. 140 కోట్ల మంది. ఆ డెసిషన్స్ ఏంటి అసలు? అవసరం లేని డెసిషన్స్ అవన్నీ. ఉపయోగపడే డెసిషన్స్ తీసుకోండి, అవసరమైనప్పుడు డెసిషన్స్ తీసుకోండి. అవి ఫెయిల్ అయినా ఓకే, అందరం మీకు సపోర్టే చేస్తాం. కానీ ఇలాంటి డెసిషన్స్ తీసుకొని స్టిల్ సపోర్ట్ చేయట్లేదు, అన్నీ మీకు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు అంటే ఈ కష్టం. ఇలాంటి డెసిషన్స్తో నెక్స్ట్ మ్యాచెస్ ఫర్దర్ సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకోకండి అన్న. కీ మ్యాచెస్లో వదిలేయండి. మన చేతిలోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏమన్నా కొత్తగా ట్రై చేస్తే ఓకే, కానీ మన చేతిలో ఉన్న గేమ్ని కొత్తగా ట్రై చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంటి? లాస్ట్ 5 ఓవర్స్లో వాళ్ళు 70 రన్స్ కొట్టారు, ఆ 2 ఓవర్స్లో 38 రన్స్ కొట్టారు, అండ్ వికెట్ కూడా రాలేదు మనకి. మొమెంటం బ్రేక్ చేయకండి. మొమెంటం అవతల వాళ్ళు బాగా ఆడి వాళ్ళు బ్రేక్ చేస్తే ఓకే, కానీ మన సైడ్ ఉన్న మొమెంటంని బ్రేక్ చేసుకోకూడదు. నాకైతే ఇదే అనిపించింది. ఇన్ కేస్ నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ నా దాంట్లో తప్పు ఉంటే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. నాకైతే ఇదే అర్థమైంది. ఇంకా ఇన్ కేస్ దీనికి ఇంకా ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయాలన్నా కానీ చెప్పండి, అది తప్పున్నా కానీ చెప్పండి, సరి చేసుకుంటాను. అట్లీస్ట్ నాకైతే ఇదే అనిపించింది ఈ మ్యాచ్ చూశాక. మన వాళ్ళు ఇలాంటి చేంజెస్ చేస్తే మాత్రం నెక్స్ట్ మ్యాచెస్లో మనకి చాలా ఇబ్బంది అయ్యేటట్టుంది. సో మ్యాచ్ రివ్యూ గురించి కూడా ఒక వీడియో చేద్దాం. సో ప్రస్తుతానికైతే నాకు అనిపించింది చెప్పాలని, సో అందుకని చేశాను. That's it for now. Thanks.